ఇక బీసీ ఆజాదీ ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న వాళ్ళకు మద్దతు ప్రకటించిండు. ఢిల్లీ వెళ్ళి అక్కడ తెలంగాణ రాష్ట్రంలో 42% రిజర్వేషన్ కల్పించాలి, విద్యా ఉద్యోగాలు అటు స్థానిక సంస్థల్లో, అదొక అంశం. మరోవైపు దేశవ్యాప్తంగా కులగణన చేపట్టాలనేటువంటి ప్రధానమైనటువంటి డిమాండ్లతోటి అక్కడ ఢిల్లీలో చేపట్టినటువంటి ధర్నాకు అంటే ఆమరణ నిరాహార దీక్షకు తీన్మాన్ మల్లన్న మద్దతు ప్రకటించిండు. అక్కడ జక్కని సంజయ్, తర్వాత ఎవరు వీళ్ళందరి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంజయ్ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి హాజరై వాళ్ళకు సంఘీభావం ప్రకటించిండు తీన్మాన్ మల్లన్న. అంటే అసలు యాక్చువల్గా ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, తర్వాత దీనికి సంబంధించి కనీసం ఎందుకు పట్టించుకోవట్లేదు ఇటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఈ రెండు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మొత్తం మీద నిరాహార దీక్షని అక్కడ ఆమరణ నిరాహార దీక్షను చేస్తూ ఉన్నారు. జక్కని సంజయ్ కానీ తర్వాత సిద్ధేశ్వర్ పటేల్ కానీ వీళ్ళందరూ చేస్తున్నటువంటి ఆమరణ నిరాహార దీక్షకు తీన్మాన్ మల్లన్న సంఘీభావం ప్రకటించాడు.